మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. శ్రీదేవి బాలతారగా సినీ రంగంలో అడుగుపెట్టి ముందుగా దక్షిణాదిని, ఆ తరువాత ఏకంగా దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. అంటే ఆమె ఆదాయం 4వ ఏట నుంచే ప్రారంభమైందన్నమాట. దాదాపు 4 దశాబ్దాల పాటు ఆమె భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. దాదాపు 300 సినిమాలకు పైగా నటించింది. ఈ లెక్కలన్నీ చూస్తే ఆమె ఆస్తిపాస్తులు 100 కోట్లలో ఉంటాయని అంచనా వేయడం సహజమే. అయితే ఆ అంచనాలన్నీ తప్పే. ఎందుకంటే ఆమె చిన్నతనం నుంచి సంపాదించిన వాటిని సరిగ్గా నిర్వహించలేకపోయారు. సినీ రంగంలో ఎక్కువగా బ్లాక్ మనీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఆమె ఆస్తి వ్యవహారాలు చూసుకున్న తండ్రి ఆ సొమ్మును ఇన్కమ్ ట్యాక్స్లకు భయపడి స్నేహితుల వద్ద, బంధువుల వద్ద బినామీగా ఉంచారు. అయితే వారంతా ఆయన్ను మోసం చేశారు. ఆ తర్వాత తండ్రి మరణం తర్వాత తల్లిపై శ్రీదేవి ఆధారపడ్డారు. కానీ ఆమె శ్రీదేవి ఆదాయాన్ని వివాదాస్పద సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అక్కడ చాలా నష్టపోవాల్సి వచ్చిందట. ఈ కారణాల వల్ల తన ఆస్తిపాస్తులు చాలా కరిగిపోయాయి. ఆ తర్వాత తల్లి అనారోగ్యం సమయంలో ఆమె చాలా ఖర్చు చేసింది. తల్లి మరణం తర్వాత మిగిలిన కొద్ది ఆస్తిని చెల్లెలు కోర్టు ద్వారా పోరాటం చేసి సగం తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు శ్రీదేవి ఆస్తులు లెక్కిస్తే ముంబైలోని ఆమె నివాసం దాదాపు 250 కోట్ల రూపాయలు చేస్తుందని అంచనా. ఇవి కాకుండా మరికొన్ని బంగళాలు కూడా ఉన్నాయట. వాటి విలువ 50 నుంచి 70 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇవి కాకుండా చరాస్తులు ఓ 20 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. మొత్తం మీద శ్రీదేవి ఆస్తులు 300 కోట్ల నుంచి 350 కోట్లు ఉండొచ్చని సన్నిహితులు చెబుతున్నారు.